హనీ మూవీ రివ్యూ. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మూవీలో కాన్సెప్ట్ గైస్ కొంచెం బాగుంది, అలాగే కొంచెం కొత్తగా ఉంది. అలాగే మూవీలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది గైస్, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ ఏంటంటే పిల్లల్ని ఇలా చేయకూడదు, ఇలా టార్చర్ చేయకూడదు, దీనికోసం వాడకూడదు అనేసి కొంచెం ఉంటుంది. అది కొంచెం బాగా నచ్చింది నాకు. ఇంకా మూవీలో కాన్సెప్ట్ అయితే బాగుంటుంది. కమ్ టు ద ఎగ్జిక్యూషన్ గైస్ నాకైతే నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలో రైటింగ్ అయితే డల్ గా ఉంది గైస్, నాకైతే నచ్చలేదు. అసలు నాకు మూవీలో అసలు నచ్చని విషయం ఏంటంటే ఎవడైనా సరే తన ఫ్యామిలీని ఇలా చేసుకుంటాడా అనిపిస్తుంది. లిటరల్లీ ఈ విషయం అయితే నాకైతే డైజెస్ట్ అవ్వట్లేదు. మూవీలో ఏంటంటే మన హీరో ఇదంతా చేసేది ఓన్లీ ఫర్ మనీ కోసమే చేస్తా ఉంటాడు. అసలు నాకు అనిపించింది గైస్, మనీ కోసం తన ఫ్యామిలీనే చంపుకుంటాడా, ఇలా టార్చర్ పెడతాడా అనిపించింది నాకైతే. అలాగే మూవీలో మన హీరో వాళ్ళు పూజించే ఒక దేవత ఉంటుంది గైస్, అసలు ఆ దేవత ఎవరు ఏంటి అనేది వీళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పలేదు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే కొంచెం ఇచ్చుంటే కొంచెం బాగుండి అనిపించింది. ఎందుకంటే మూవీ మొత్తం దాని మీద బేస్ అయ్యే ఉంటది, అలాగే దాని చుట్టూ తిరుగుతా ఉంటది. అందువల్ల అయితే కొంచెం చూపించి ఉంటే కొంచెం బాగుండి అనిపించింది. కాకపోతే ఏంటంటే మూవీలో కొన్ని సీన్స్ అయితే కొంచెం బాగుంటాయి గైస్. ఆ సీన్స్ లో అయితే ఒక ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట మనకి. అది కూడా మీకు ఇంటర్వ్యూల దగ్గర అయితే కొంచెం బాగుంటుంది అనమాట. అసలు స్టోరీ ఏంటి అనేసి చెప్తా కొంచెం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే స్టోరీ తెలిసిన తర్వాత వీళ్ళు దీనికోసం ఇదంతా చేస్తున్నారా అనిపించింది నాకు. అంటే లాస్ట్ లో స్టోరీ కంక్లూజన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే కొంచెం బాగుండేది. అంటే మూవీలో మనకి స్టోరీ తెలిసిన తర్వాత వీళ్ళు ఏదో కొంచెం పెద్దదే చేస్తున్నారా అనిపించాలి, కాకపోతే మనకు అది అనిపించదు అనమాట. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరోకి మంత్రాలు తంత్రాలు ఉన్న ఒక పని వస్తుంది. అసలుకి ఆ పని ఏంటి, ఆ పనిని మన హీరో ఎలా చేశాడు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. అలాగే మూవీ కొంచెం క్రూషియల్ అండ్ కొంచెం బ్రూటల్ గా ఉంటది, అందువల్ల మనం అయితే చూడలేం అనమాట. ఇంకా మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గైస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే దాని వల్లే వర్కౌట్ అయ్యాయి. అలాగే మూవీలో క్లైమాక్స్ గైస్, ఆ క్లైమాక్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా రాసుకుంటే కొంచెం బాగుంది అనిపించింది. లైక్ ఏంటంటే వాళ్ళు చంపుతారు కానీ మనకైతే వీళ్ళు రెవెన్యూ తీసుకున్నారనేసి మనకి ఫీల్ రాదనమాట. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ లో ఎమోషన్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు ఎమోషన్ వైజ్ గా అయితే. మూవీ అయితే హర్రర్ కాదు కానీ మంత్రాలు తంత్రాలు చేతబడి ఆ టైప్ లో ఉంటుంది అనమాట మూవీ స్టోరీ. మీకు ఇలాంటి మూవీస్ ఇష్టం అయితే ఒకసారి ట్రై చేయండి గైస్, మీకైతే నచ్చొచ్చు. ఎందుకంటే మూవీలో ఎగ్జిక్యూషన్ అండ్ రైటింగ్ అయితే బాగుండదు, కాకపోతే ఏంటంటే ఒక ఇంటెన్సిటీ అండ్ ఎమోషనల్ గా అయితే కొంచెం బాగుంటుంది. అందువల్ల అయితే మీరు ట్రై చేద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.